ఈరోజు చెప్పుకోవడానికి ఏముంది నీకు? ఏం సంపాదించావు? ఏముంది కదా? ఏమీ లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చాలా కష్టపడి జీవితం అంతా దారపోసి ఆస్తి కూడగట్టాడు. పెద్దగైన తర్వాత పిల్లలు ఆస్తి కోసం కొట్లాడి చివరికి ఆ తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు. వాళ్ళు చచ్చిపోయేదాకా వెళ్ళలేదు, తీసుకొని రాలేదు. చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వీళ్ళు చెప్పారు, మేము ఇక్కడ లేము, మేము అమెరికాలో ఉన్నాము, దహనం మీరే చేయండి, డబ్బులు మేము ఫోన్పే ద్వారానో అకౌంట్ పే చేస్తాం, మేము డీటెయిల్స్ పంపించండి, మీరే పూడ్చిపెట్టేయండి, మీరే కాల్ చేయండి అని చెప్పి వారు చెప్పారు. ఎంత ఘోరం కదండి. ఆ తల్లి తండ్రి తినడం మానేసి ఆ పిల్లల కోసము కూడగట్టారు కదా. ఆ తండ్రి ఒకరోజు పిల్లోడు ఫీజు కట్టాలి, ఆయన పుట్టినరోజు. భార్య దాచిపెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఏం చెప్పిందంటే, అయ్యా నీకు మంచి బట్టలు కూడా లేవు కదా, నువ్వు మంచి బట్టలు కొనుక్కో, వెళ్ళి ఆ రెడీమేడ్ బట్టలు ఇవి దొరుకుతాయి, తీసుకొచ్చుకో, తక్కువ రేట్లో దొరుకుతాయి, నీకు ఇవి సరిపోతాయి. ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా, నేను కొత్త బట్టలు వేసుకోవడము ఎందుకు, ఇదిగో వాడిని ఫీజు కట్టేసేద్దాం ముందని చెప్పి వెళ్ళిపోయి స్కూల్ ఫీజు కట్టి వచ్చాడు. అలాంటి తండ్రి, అలాంటి తల్లి ఉన్నప్పుడు ఈ పిల్లలు ఎట్లా తయారైనారంటే, ఆస్తి కోసము వాళ్ళు వృద్ధాప్యంలో తీసుకొని వెళ్ళి వాళ్ళని పడేస్తారు. పట్టించుకోరు. డబ్బు కావాలా, నువ్వేమో కష్టపడి డబ్బు సంపాదించినావు, నువ్వేమో కష్టపడి అన్నీ నీ దగ్గర డబ్బు లేదనుకో, నీ పిల్లలు నిన్ను బయటపడేస్తారు, గుర్తుపెట్టుకో. నీకు విలువ ఉండదు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకానే నీకు విలువ, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత నీకు విలువ ఉండదు. నేను చాలా కుటుంబాల్లో చూశాను. నేను కొంతమంది మంచి పిల్లలు ఉంటారండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా తల్లిని తండ్రిని కాపాడుకుంటారు. చాలామంది కుమారులు వాళ్ళ తల్లిదండ్రులను కాపాడుకుంటారు, అండగా ఉంటారు. కానీ చాలామంది ఏమనుకుంటారు, అడ్డు ఉన్నారు నాకు కదా, అడ్డు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఆ తల్లికి తండ్రికి లేదా పిల్లలకు నిజంగానే వారు భారంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన ఉండదు, క్షమించడం ఉండదు, సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటారు కొంతమంది. అంటే రెండు రకాలు ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటే కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అంటే వీరిలో ఏముంది అంటే, అందరూ మంచి వాళ్ళే చెప్పాలంటే, వీరిలో ఉన్నది ఏంటో తెలుసా, జ్ఞానము లేకపోవడం కదా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వీరి లోపట లేనిది పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యము విని జ్ఞానము సంపాదించుకోవాలా. వెండి బంగారము తుచ్చమైనది, అది నువ్వు తీసి పడేయచ్చు, కానీ దానికోసం నువ్వు ప్రయాసపడతావు, ఆస్తి కోసం ప్రయాసపడతావు. జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది తెలుసా, లోకములోనే కాదు పరలోకములో నీకు ధనము సమకూరుస్తుంది, స్థలమును సమకూరుస్తుంది. జ్ఞానము లేకనే నశించిపోతున్నారు నా జనులు, జ్ఞానము లేకనే. హల్లెలూయా కదా. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట, జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కాపాడుకుంటుంది. బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుందంట కదా. జ్ఞానం కలిగినటువంటి పురుషుడు ఏం చేస్తాడో, తన భార్యను, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను కాపాడుకుంటాడు, సంతోషపెడతాడు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు సంఘము దేవునికి మహిమకరంగా ఉన్నదే అంటే లేదు. ఎలా ఉంది మరి? దేవుడు ఇప్పుడు ఎట్లా అయిపోయాడు తెలుసా, మనకు బాధ వస్తే దేవుడు మనకు స్వస్థతని ఇస్తాడేమో, మనకు కరువు వచ్చినా, మనకు ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకు విడుదల ఇస్తాడేమో. ఇవ్వకపోతే దేవుడు కాదు, ఇస్తే దేవుడు. అంటే మనుష్యులము, మన మైండ్ సెట్ అట్లా మారిపోయింది.
ఎలీషానేమో మరి తన జీవితంలో చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి జ్ఞానం సంపాదించుకొని మరి అంతకు మించినటువంటి జ్ఞానము కోసము 2 అంతల ఆత్మను అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. మరి ఈరోజు లోకం ఏం చేస్తుంది అంటే, సంపాదించిన డబ్బుకు ఇంకా సంపాదించాం ఈ లోకములో కదా. ఎంత డబ్బు పిచ్చి ఉంటే దేవుడిని వదిలేస్తావా? ఒకరోజు మళ్ళీ దేవుని దగ్గరికి రావాలా? హల్లెలూయా. రోమీయులు 13:12-13. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, హల్లెలూయా, ఏమంటున్నాడు? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అంటే మహిమకరమైన, వెలుగు సంబంధమైన, అంటే దేవునికి సంబంధించి. రాత్రి చాలా గడిచి ఇదిగో వెలుగు సమీపముగా ఉన్నదని, అంటే పగలు సమీపముగా ఉన్నదని. అంటే మన జీవితంలో, మనం జీవించే జీవితంలో దేవుడు లేడు, జ్ఞానము లేదు. మనం ఎట్లా ఉన్నామంటే ఇంకా నిద్రిస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి రాత్రి పడుకున్నాక 10 సార్లు లేచి చూశాడంట, తెల్లవారుతుందా అని. లేదు, దానికో సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోయాక నువ్వు వద్దన్నా ఆ వెలుగు వస్తుంది, ఆ సూర్యుడు వస్తాడు, ఆ వెలుగు వస్తుంది. కానీ వ్యక్తికి నిద్ర పట్టట్లేదు, మెలకుగా ఉన్నాడు, పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఇంకా వెలుగు సమీపించే సమయంలో నిద్ర పట్టేది మంచిగా. ఉదాహరణకు మనం చూస్తాం కదా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. మన జీవితం అట్లాగే ఉంది. దేవుని వాక్యము దొరికే సమయంలో మనము తీసుకోవట్లే. దేవుడు మనకు బోధించే సమయంలో, దేవుడు మనం పిలిచిన సమయంలో, దేవుడు మనకి ఇచ్చే సమయం. కొంతమందిని దేవుడు యవ్వన ప్రాయంలో పిలుస్తాడు, వాళ్ళు రారు. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది తెలుసా జ్ఞానం? వృద్ధాప్యములో దేవుని కొరకు సేవ చేయాలని ఆశపడుతుంది. కానీ అప్పటికే సమయం వెళ్ళిపోయింది. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలిచాడు బ్రదర్. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలిచాడు సిస్టర్. కానీ ఈ వృద్ధాప్యములో ఇప్పుడు నీకు అనిపిస్తుంది ఏంటి? దేవుని సేవ చేయాలా, దేవుని కొరకు నిలబడాలా. కానీ ఎంతవరకు చేయగలుగుతాం? ఎంత దూరం పోరాడగలుగుతాం? ఎవరితో యుద్ధం చేయగలుగుతాం? మన శక్తి సరిపోతుందా? మన జ్ఞానం సరిపోతుందా? కదా. సమయం ఉన్నప్పుడే ఏం చేయాలా? ఇల్లు చక్క పెట్టుకోవాలన్నాడు. అందుకే సమయము 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. ఇంకా చాలు, ఆ మత్తులో నుంచి బయటికి రావాలా, ఆ నిద్రలో నుండి బయటికి రావాలా, ఆ చీకటిలో నుంచి బయటికి రావాలా, ఆ భయములో నుంచి బయటికి రావాలా, ఆ దాస్యంలో నుంచి బయటికి రావాలా కదా. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఏమన్నాడు? అంధకార క్రియలను విసర్జించి. ఏంటి అంధకార క్రియలు? అంధకార క్రియలు వేషధారణ, అంటే భక్తి లేకపోయినా ఉన్నట్టు, విశ్వాసం లేకపోయినా ఉన్నట్టు, జ్ఞానం లేకపోయినా ఉన్నట్టు. ఎందుకు ఈ మాట అంటున్నాను? జ్ఞానం లేకపోయినా ఉన్నట్టు అంటే అన్నీ మనకు, మరి జ్ఞానము మనకు ఉన్నదని మనం ఏం చేస్తామంటే మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినడానికి ఇష్టపడరు కొంతమంది. ఎప్పుడైపోతుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్టే వెయిట్ చేస్తాం. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఫోన్ పట్టుకొని రెడీగా ఉంటాం. ఎందుకంటే నీ మనస్సు వాక్యం పైన లేదు, నీ మొబైల్లో వచ్చే కాల్స్ పైన ఉంది, లోకం పైన ఉంది, బిజినెస్ పైన ఉంది, డబ్బు మీద ఉంది. నిజంగా చెప్తున్నాను, వాక్యం వింటప్పుడు ఎవరైతే ఫోన్ పక్కన పడేసి సైలెంట్లో పెట్టి లేదా స్విచ్ ఆఫ్ చేసి వాక్యం వింటాడో
వాళ్ళే నిజమైన విశ్వాసులు, దేవుడు అంటే భయము భక్తి గలవారు. నేను గమనిస్తూ ఉంటాను చాలామందిని. మరి వాళ్ళు బైబిల్ కోసం ఫోన్ వాడుతున్నారా, లేకపోతే వాట్సాప్ చూస్తున్నారా, లేకపోతే క్రికెట్ స్కోర్ చూస్తున్నారా, ఏం చేస్తున్నారని. సమయం వెళ్ళిపోతుంది. ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన ఆ అవకాశము వస్తుంది, దానికోసం సిద్ధపడు. దేవుడు నీకు ఇచ్చే అవకాశము రాబోతుంది. ఆ రోజు వచ్చి వెళ్ళిపోతుంది, నీవు కోల్పోతావు, నువ్వు విడిచిపెట్టబడతావు. నీకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదములు, నీకు రావాల్సిన విడుదల, స్వస్థత నువ్వు పొందలేకపోతావు. నిజమే, పొందలేకపోతావు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఈ జ్ఞానం లేని, బుద్ధి లేని కన్యకల గురించి ఎందుకు పెట్టారు, అవసరమా అని. కానీ ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది బైబిల్లో. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, అవకాశం ఉంది, మేలుకొని ఉండాలా, సిద్ధపడి ఉండాలా. సిద్ధపడలే, అవకాశం ఉన్నా అవకాశము నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. చెప్పండి, దేవుడు నెక్స్ట్ టైం నేను నమ్ముతాడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ యజమాని నీకు ఆ తాళం ఇస్తాడా మళ్ళీ చూసుకో అని? ఒకసారి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశము రెండోసారి నీకు ఇస్తాడా, నేను నమ్ముతాడా? చెప్పాలా అమ్మా? ఎందుకు నమ్మడు? ఎందుకు నమ్మడు? ఎందుకో తెలుసా? దేవుడంట, మనం చాలాసార్లు బైబిల్లో అనుకుంటాం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపుతాడు దేవుడు అని కదా, తిరిగి లేస్తాడు. నీతిమంతుల గురించి, నీ గురించి కాదు అది కదా. ఎవరి గురించి? నీతిమంతుల గురించి. ఇప్పుడు చూడండి, నిజంగా ఒక వ్యక్తికి దేవుడు అంటే భయము భక్తి ఉంది, దేవుని కోసం మార్చుకున్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు, మళ్ళీ పడిపోయాడు అనుకోండి, ఏదో ఒక రోజున వాక్యం వింటాడు, తిరిగి లేస్తాడు, నిలబడతాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేస్తారు, కానీ వాక్యం విన్న తర్వాత ఆదివారమే వాక్యం విన్న వెంటనే విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించు అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి అది మానేస్తారు. ఒకవేళ మళ్ళీ కనుక పడిపోతే మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళు సండే వస్తూ ఉంటారు చర్చికి, కాబట్టి ఆ వాక్యం వాళ్ళని సరిచేస్తూ ఉంది. కానీ వాక్యం వినకుండా మనదేదో మన జీవితం జీవిస్తూ ఎప్పుడో అప్పుడు దేవుని సంఘానికి రావాలనుకునే వారు మట్టుకు నిజంగా వారు తప్పిపోతారండి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లల పైన ఎప్పుడు కూడా దృష్టి పెట్టి వాక్యానుసారమైన జీవితం కోసం వాళ్ళని సంఘానికి నడిపించారు. ఒకవేళ అన్నగా నువ్వు ఉంటే నీ తోటి వారు చిన్నవాళ్ళని నువ్వు మందిరాన్ని నడిపి, అక్కగా నువ్వు ఉంటే నీకంటే చిన్నవారిని మందిరానికి నడిపి. తల్లి తండ్రి, దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లల్ని మీ చేతులారా మీరు లోకానికి అప్పగించకండి. వాళ్ళు ఏది అడుగుతుంది మీరు ఇస్తారు కదా. మీరెందుకు దేవుణ్ణి ఇవ్వరు? మీరెందుకు వాక్యాన్ని ఇవ్వరు? మీరు ఎందుకు వారికి ఆత్మీయ జీవితాన్ని ఇవ్వరు? ఆస్తి పంచిస్తారు, డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ, మంచి స్కూల్, మంచి కాలేజ్, ఎవ్రీథింగ్ నీకు ఏదిగా ఉంటుంది. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించని దానికంటే ఇంకా శ్రేష్టమైంది దేవుడు ఎట్లాగైతే నీకు ఇస్తాడో, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్పవి దేవుడు ఎలా ఇస్తాడు, నువ్వు కూడా నీ పిల్లలకి కదా. అందుకే బైబిల్ ఉంటుంది కదా, చేపను అడిగితే పాముని ఇస్తారా అని. ఇవ్వరు కదా. మంచిది ఇస్తావు, ఆ మంచిదేదో వాక్యాన్ని ఇవ్వచ్చు కదా, ఆ మంచిదేదో దేవుణ్ణి ఇవ్వచ్చు కదా, దేవుని కోసం వాళ్ళను సిద్ధపరచవచ్చు కదా. అందరూ దేవుని సేవ చేయాల్సిన అవసరం లేదు, అందరూ బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని కోసం నిలబడితే చాలు, విశ్వాసులుగా వాళ్ళని తీర్చిదిద్దితే చాలు, మందిరంలో ఒక మంచి పిల్లర్గా వాళ్ళని మనం తయారు చేస్తే చాలు. వాళ్ళు రేపు రాబోయే వారి తరానికి ఒక మార్గంగా ఉంటారు, వాళ్ళ తరాలను కాపాడుకునే వ్యక్తులుగా ఉంటారు. హల్లెలూయా.